హాయ్ గైస్, ఇప్పుడు టైం 11:35 అవుతుంది. 2 years అయిందనమాట. సో మేమైతే డెకరేషన్ చేస్తున్నాము. మార్నింగ్ మా అమ్మ వాళ్ళందరూ వస్తారు. ఇదే మా హౌస్ అండి. డెకరేషన్ డిస్టర్బ్ అయింది. మేము మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే 50 years బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకుని బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాము. హాయ్ గైస్, ఇప్పుడు టైం 11:35 అవుతుంది. 31st నైట్ 11:30 అవుతుంది. రేపు మా అత్త బర్త్డే, అంటే January 1st మా అత్త బర్త్డే, మా అత్తగారి బర్త్డే. 50 years అయిందనమాట. సో మేమైతే డెకరేషన్ చేస్తున్నాము, బర్త్డే సెలబ్రేట్ చేద్దామని. మేమైతే పైన ఎవ్వరం ఉండము, పైన సెలబ్రేట్ చేద్దామని పైకి వచ్చాము. కింద మా అత్త వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు. న్యూ ఇయర్ ఫస్ట్ అని కింద అందరు ముగ్గులు వేస్తున్నారు. క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. నేను మా తమ్ముడు కలిసి డెకరేషన్ చేస్తున్నాం. హాయ్ చెప్పాలి, నీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఏదో అట్లా ఫీల్ అయిపోవాలి. రేపు మార్నింగ్ మా అమ్మ వాళ్ళందరూ వస్తారు. మేము ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నాం. మార్నింగ్ లేట్ అవుతుందని మేము బెంగళూరు స్టార్ట్ అవ్వాలి. సో గాయ్స్, ఇది నా ఫస్ట్ న్యూ ఇయర్. వెడ్డింగ్ అయిన తర్వాత మా అత్తగారి ఫస్ట్ బర్త్డే కూడా, అంటే 50 years అయిందనమాట మా అత్తగారి బర్త్డే. సో సెలబ్రేట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. కానీ మా హస్బెండ్ మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళారు మా బాబాయ్ వాళ్ళతో కలిసి. ఇంకా డెకరేషన్ చేద్దామని చెప్పి నేను మా తమ్ముడు మా ఇంటికి వచ్చేసాము. వీడియోలో కనిపిస్తున్న అక్క వాళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉన్న నైబర్స్ అనమాట. మా ఆపోజిట్ హౌస్లో, ఇప్పుడు ఆపోజిట్ హౌస్లో ఉంటారు. ఆపోజిట్లో ఇక్కడ వీళ్ళందరూ ముగ్గులు వేయడం చూసి నేను వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. చిన్నప్పుడు ఊర్లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు ముగ్గులు ఇవన్నీ వేసేవాళ్ళు కదా, అంత గుర్తొచ్చింది నాకు. తర్వాత ఆ అక్క వాళ్ళ ఇంటి ముందర ముగ్గు వేసిన తర్వాత వచ్చి మా ఇంటి ముందర కూడా మా అత్తగారికి ముగ్గు వేసిస్తున్నారు. ఇదే మా హౌస్ అండి. నేను వేద్దామనుకున్నాను, కానీ పైన డెకరేషన్ మధ్యలో వదిలిపెట్టి వీడియోలు తీస్తున్నాను. మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి నేను మళ్ళీ పైకి వెళ్ళి డెకరేషన్ స్టార్ట్ చేశాను. మా తమ్ముడు అందరు ఆల్రెడీ చేస్తున్నారు, పైన డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినారు. ఈ పిల్లలు వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు. మా తమ్ముడు బెలూన్స్ బ్లో చేస్తుంటే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కింద అక్క వాళ్ళు ఉన్నారు కదా, ఆ అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు. తర్వాత ఇక్కడ స్ట్రీట్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నారనమాట. ఇంటి ముందర పిల్లలందరూ ఉంటే వాళ్ళు కేక్ తెచ్చుకున్నారు. కేక్ కట్ చేద్దామని చెప్పి 12 o'clockకి. హాయ్ పునీత్, చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. సో మా అత్తగారి బర్త్డే కూడా కదా, అందుకని చెప్పి నేను విష్ చేస్తే ఇంకా అందరూ అక్క వాళ్ళు పక్కన ఉన్న నైబర్స్ అందరూ మా అత్తకు విష్ చేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డెకరేషన్స్ అయితే అక్కడ కంటిన్యూ అవుతున్నాయి, కానీ నేను మా తమ్ముడు పైకి వచ్చేసి మా మిగిలిపోయిన డెకరేషన్స్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఆల్రెడీ బెలూన్స్ బ్లో చేసి ఉంచాము. కొన్ని స్మాల్ సైజ్, కొన్ని మీడియం, కొన్ని లార్జ్. ఈ ప్యాటర్న్లో మేము బెలూన్స్ బ్లో చేసుకొని ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్కి బెలూన్స్ అన్నీ టై చేసాము. అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. మార్నింగ్ అందరు రెడీ అయిపోయిన తర్వాత పైకి వచ్చి చూస్తే కొంచెం డెకరేషన్ డిస్టర్బ్ అయింది. దాన్ని సెట్ చేసి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇది 50 years సెలబ్రేషన్స్ అనమాట. మా అత్తగారు మా మామగారు, మా అత్తగారికి 50 years కంప్లీట్ అయ్యాయి. ఆన్ దిస్ అకేషన్ మేము ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి 50 years బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. మొత్తం అందరూ వచ్చారు, కానీ మా పెద్ద వదిన వాళ్ళు ఒక్కటి రాలేకపోయారు.
సో కేక్ కటింగ్ అయిన తర్వాత నేను వెళ్ళి కేక్ పెట్టి విష్ చేశాను. తర్వాత మా అమ్మ, తర్వాత ఇక్కడ మా తమ్ముడు, పక్కన మా చిన్న వదిన బాబు అన్నమాట. తర్వాత మా అత్త ఫ్రెండ్స్ కూడా వచ్చి మా అత్తకి విష్ చేశారు. సో గైస్ ఇక్కడ మా డాడీ మా బాబాయ్ కూడా ఫైనల్గా విష్ చేశారు. తర్వాత మేమందరం కలిసి కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని సెలబ్రేషన్స్ మా అత్తగారి 50 ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా ఎండ్ చేసాము. సో గైస్ మీరు కూడా మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఈ న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎందుకంటే 31 మా ఫ్రెండ్ వెడ్డింగ్ కూడా ఉండింది. తర్వాత మా అత్తగారి బర్త్డే 50 ఇయర్స్ బర్త్డే. ఫైనల్గా ఫ్యామిలీ ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా, ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని మేము మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలాగే 50 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకొని బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాము. ఒకవేళ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెస్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్. అలాగే మీకు కనుక నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.